లైట్లు ఆరిపోయినప్పుడు రాత్రి 2:17 గంటలకు కరెంటు ఒక్కసారిగా పోయింది. అర్జున్కి అది గమనించబడింది, ఎందుకంటే అతనికి నిద్ర రావడం లేదు. పైకప్పులో ఉన్న ఫ్యాన్ నెమ్మదిగా తిరుగుతూ కిర్రున్మోగి ఆగిపోయింది. ఇంటి అంతా నిశ్శబ్దం. తరువాత చీకటి. సాధారణ రాత్రి చీకటి కాదు, ఇది చాలా బరువుగా ఉంది. అంటే చీకటి గాలి కాదు, ఒక వస్తువులా అనిపించింది. చాలా బాగుంది. అర్జున్ మొబైల్ తీసుకుంటూ అన్నాడు. స్క్రీన్ వెలిగింది. 210 పేరయ్యం. బ్యాటరీ 3%. ఇప్పుడే కదా పోవాలి. అతను లేచి హాల్ వైపు నడిచాడు. మరియా బిబరియే. సాధారణంగా బయట స్ట్రీట్ లైట్ వెలుగు లోపలికి వస్తుంది, కాని ఈరోజు ఏమీ లేదు. అంతా పూర్తిగా చీకటి. అప్పుడే ఒక శబ్దం, టప్ టప్ టప్. హాల్ చివర నుండి అర్జున్ నిలిచిపోయాడు. అమ్మా అని నెమ్మదిగా పిలిచాడు. సమాధానం లేదు. శబ్దం ఆగిపోయింది. అతను ఒక అడుగు ముందుకు వెళ్ళాడు. ఏశాడు. మరొక అడుగు. మొబైల్ వెలుగు తగ్గింది. బ్యాటరీ 2%. ఆ చిన్న మెరుపులో అతను చూశాడు. హాల్ చివర ఒక ఆకారం, ఎత్తుగా, సాధారణం కంటే ఎక్కువ ఎత్తు. గోడ్ దగ్గర నిలబడి ఉంది. మొబైల్ మళ్లీ మెరిపింది. ఏమీ లేదు. అర్జున్ వెంటనే తన గదిలోకి పరిగెత్తి తలుపు మూసేశాడు. గుండె బలంగా కొట్టుకుంటోంది. ఇది నిజం కాదు అని తనకు తానే అన్నాడు. అప్పుడే మొబైల్ వైబ్రేట్ అయ్యింది. ఒక మెసేజ్, అన్నోన్ నంబర్ నుండి. లైట్లు ఆరిపోనివ్వకు. అర్జున్ గడ్డ కట్టిపోయాడు. మరో మెసేజ్, చీకట్లో అది కదులుతుంది. బ్యాటరీ 1%. లేదు ప్లీజ్. మొబైల్ ఆఫ్ అయింది. చీకటి పూర్తిగా కప్పేసింది. అప్పుడే అతని వెనుక ఒక ఆకారం కక్కింది. ఒక్క ఊపిరి శబ్దం. అర్జున్ ఒక్కసారిగా తిరిగాడు. ఏమీ కనిపించలేదు. కాని ఏదో ఉంది. అతని గదిలోనే నెమ్మదిగా తలుపు వైపు వెళ్ళాడు. హ్యాండిల్ పట్టుకున్నాడు. అప్పుడే ఒక చల్లని స్పర్శ అతని చేతిని తాకింది. అర్జున్ కేక్ వేసి తలుపు తెరిచి బయటికి పరిగెత్తాడు. హాల్లో ఒక చిన్న వెలుగు కనిపించింది. ఎమర్జెన్సీ లైట్. బలహీనంగా ఉంది, కాని ఇంకా వెలుగోతోంది. అర్జున్ వెంటనే దాన్ని పట్టుకున్నాడు. అప్పుడే గమనించాడు, నెరాళ్ళు. అవి సాధారణంగా లేవు. కదులుస్తున్నాయి. నెమ్మదిగా, పొడవుగా పెరుగుతున్నాయి. అతని వైపు వస్తున్నాయి. అతని లైట్ ఎత్తి చూపాడు. అవి మళ్లీ స్థిరంగా మారిపోయాయి. కిందకి తగ్గించగానే మళ్లీ కదిలాయి. ఒక్క చప్పుడు. చ. ఈకట్లో ఉండు. అతను తన అమ్మ గదిలోకి వెళ్ళాడు. ఖాళీ. ఎవరూ లేరు. లైట్ మళ్లీ మెరిపింది. ఆ చిన్న చీకటిలో మళ్లీ అది కనిపించింది. ఈసారి దగ్గరగా. దాని తల వంగి ఉంది. చేతులు చాలా పొడవుగా ఉన్నాయి. వేళ్లు నేలని తడుముతున్నాయి. టప్ టప్ టప్. అతను లైట్ చూపించగానే అది మాయమైంది. కాని శబ్దం ఇప్పుడు అతని వెనుక. భాగం 5. నియమం. అర్జున్ ఆలోచించాడు. చీకట్లో అది కదులుతుంది, వెలుతురులో ఆగుతుంది. అతను వెంటనే అన్ని దీపాలు వెలిగించాడు. కాండిల్స్, ఫ్లాష్ లైట్, ఎమర్జెన్సీ లైట్. ఇంటి మధ్యలో కూర్చున్నాడు, ఎదురు చూస్తూ. ఒక కాండిల్ ఆరిపోయింది. ఒకటి కాదు, మరోటి, మరోటి. అవి ఒక్కొక్కటిగా ఆరిపోతున్నాయి. అర్జున్ భయంతో ఫ్లాష్ లైట్ తిప్పాడు. అక్కడ ఒక ముఖం. తెల్లగా. కళ్ళు లేవు. ఒక పెద్ద నవ్వు మాత్రమే. అతను కేక్ వేసి వెనక్కి జారిపోయాడు. టీవీ స్వయంగా ఆన్ అయ్యింది. స్టాటిక్. తర్వాత ఒక మహిళ ముఖం. వికారంగా ఉంది. స్క్రీన్ మీద టెక్స్ట్, ఇది చీకటి కాదు, మరోటి. ఇది నువ్వే అది. ఇప్పుడు వెలుతురులో కూడా కనిపించొస్తోంది. నువ్వు ఎప్పటికీ వెలుతురులో ఉండలేవు అని అది చెప్పింది. అర్జున్ వణికాడు. నువ్వే మొదట లైట్ ఆఫ్ చేశావు అది అన్నది. అతను గుర్తు చేసుకున్నాడు. రాత్రి లైట్ ఆఫ్ చేసినప్పుడు అది అప్పుడే వచ్చింది. లైట్ ఆరిపోబోతోంది.
అది దగ్గరకు వస్తోంది. అర్జున్ అర్థం చేసుకున్నాడు. ఇది అతని భయంతో బతుకుతోంది. అతను కళ్ళు మూసి కున్నాడు. భాగం తాప. నిశ్శబ్దం. పూర్తి చీకటి. అది దాడి చేయబోతుంది. ఆగిపోయింది. కాని ఆగిపోయింది. అర్జున్ నిశ్శబ్దంగా నిలబడ్డాడు. నాకు భయం లేదు అన్నాడు. అన్నీ ఆగిపోయాయి. ఎపిలోగ్. ఉదయం. సూర్యకాంతి లోపలికి వచ్చాయి. ఇంటి పరిస్థితి సాధారణంగా ఉంది. అతని ఫోన్ మోగింది. నువ్వు ఎప్పటికీ కళ్ళు మూసుకుని ఉండలేవు. లైట్లు మళ్ళీ మెరిపించాయి. ద ఎండ్.